నాటిన కొద్ది కాలానికే ఫలసాయాన్నిచ్చే పండ్ల తోట బొప్పాయి తైవాన్ రకాల రాకతో వాణిజ్య రూపును సంతరించుకుంది. అయితే సాగు విస్తీర్ణంతో పాటు సమస్యలు కూడా పెరిగాయి. బొప్పాయికి పెనుముప్పులా పరిణమించాయి వైరస్ తెగుళ్లు. వీటితో పాటు పండు ఈగ, పిండి నల్లి, నులి పురుగులు, బూడిద తెగులు, కాండం కుళ్ళు వంటివి బొప్పాయి సాగును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రైతులు వీటి నివారణకు విచక్షణారహితంగా రసాయన మందులను వాడుతున్నారు. దీనివల్ల ఖర్చు పెరగటం తప్ప దిగుబడులలో ఏమాత్రం పెరుగుదల ఉండదు. అందువల్ల ఎప్పటికప్పుడు చీడపీడలను గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలను చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందే వీలుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. అయితే ఈ బొప్పాయిలు రైతులు ఇంత విరివిగా పండించి అధిక లాభాలు పొందాలన్న సదుద్దేశంతో వేసినప్పటికి కూడా వాళ్ళకి కష్టంగా ఉండేది ఈ యొక్క తెగుళ్ళు, అదేవిధంగా పురుగులు. తెగుళ్ళు చూసినట్టయితే కాండం మరియు వేరుతో నాశనం చేసే మనకి ఫైట్ ఆఫ్ ద రూట్ రాట్ ఫుట్ రాట్ అంటాము. ఈ ఫుట్ రాట్ ఏంటంటే మనకి జనరల్గా ఎక్కడైతే మనం నీరు వేసేటప్పుడు ఆ కాండం మనకి కాండం దగ్గర నీరు ఎక్కువసేపు నిలువ ఉండి అక్కడ ఈ కాండం అనేది మెత్తబడిపోయి కుళ్ళిపోయి మొత్తం చెట్టు అంతా పడిపోవడం ఇదైపోతుంది. దీనికి ఏంటంటే ఎత్తైన మడులు మనం చేసుకుని ప్రధాన పొలం చేసినప్పుడే మనం మొక్కని నాటుకోవాలి పైన. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తుంటే ప్రధాన పొలంలోనే మొక్క వేసేటప్పుడే ఈ ట్రైకోడర్మా అభివృద్ధి పరిచిన గెత్తాన్ని మనం వేసుకున్నట్లయితే చాలా కంట్రోల్ అవుతుంది. లేదనుకుంటే ఈ ట్రైకోడర్మా 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం మొదల్లో కొంచెం చుట్టూ కూడా నాజులు తీసేసి చుట్టూ వేసినప్పటికి కూడా ఈ ట్రైకోడర్మాని మనం ద్వారా ఈ యొక్క ఫుట్ రాట్ మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా ఎక్కువ తీవ్రత ఉంది, ఇంకా ఇబ్బంది పడుతుంది అనుకుంటే మనకి రెడోమిల్ ఎంజెడ్ మందు 2 గ్రాముల ఒక లీటర్ నీటి కలిపి మొదలు డ్రెంచింగ్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఫుట్ రాట్ మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అదేవిధంగా పురుగుల సమస్య చూసినట్లయితే పురుగులు ఎక్కువగా వచ్చేది ఫస్ట్ నులి పురుగులు. నారు పెంచేటప్పుడే ఇనిషియల్ స్టేజ్లో మట్టి మనం నింపేటప్పుడే 1 గ్రాము కార్బోఫెరన్ గుళికలు ఒక్కో సంచికి 1 గ్రాము వేసుకుని అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 3G గుళికలు కొంచెం వేసుకున్నట్లయితే సంచుల్లోనే ఎటువంటి నులిపురుగులు లేకుండా మట్టిని సమర్థవంతంగా క్లీన్ చేసి నులిపురుగులు నివారిస్తుంది. అదే ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే ఈ కార్బోఫెరన్ 3G గుళికలు చెట్టుకు 10 గ్రాములు చుట్టూ వేసుకోవాలి. లేదా సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే మందు కూడా దొరుకుతుంది. ఇదైతే 4 నుంచి 5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం మొదల చుట్టూ మనం డ్రెంచింగ్ చేసిన తర్వాత కూడా ఈ నులిపురుగులు మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దీని తర్వాత ప్రధానమైన సమస్య ఏంటంటే మనకి పిన్నెల్లి. ఈ పిన్నెల్లి ఏంటంటే మనకి చెట్లుగా చేరి ఆ పండ్ల యొక్క మొత్తం రసాన్ని పీల్చి మొత్తం కాయ ఎదనీయకుండా మార్కెట్ నాణ్యతని దెబ్బతిని మొత్తం అంతా పాడు చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా ముందుగా సర్ఫ్ నీళ్ళు కొంచెం వేసుకొని దాన్ని ముందు పిచికారి చేసుకున్నట్లయితే ఎప్పుడైతే సాఫ్ట్ అవుతుందో అప్పుడు మనం ఈ పురుగు మందు వేసుకున్నట్టు పురుగు మందు పిచికారి చేసినట్లయితే ఈ పిన్ని మల్లిని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దానికోసం డైమిథిటే మందును 2 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పిండి నల్లి మనం సమర్థవంతంగా నివారించవచ్చు. బొప్పాయిలో ఇంకొక ప్రధాన సమస్య మనం చూసినట్టయితే ఈ మధ్యకాలంలో పండుగ కాయ అయితే పక్వానికి రావడం జరుగుతుందో రైపనింగ్ స్టార్ట్ అవుతుందో ఆ దశలో ఏం చేస్తుందంటే ఈ గోధుమ కలర్ కలిగిన ఈ పండుగ అనేది ఆ కన్నము చర్మం లోపల పెట్టి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లు 3 రోజుల్లో పొదిగి ఆ చర్మం ఆ లోపల ఉన్న పండు అయ్యే టైంలో మొత్తం అంతా కూడా గుజ్జునంతా బాగా తినడం వల్ల ఆ ప్రాంతంలో మనకి మెత్తగా అయిపోయి ఆ పండు నాణ్యత కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మార్కెట్కి వెళ్ళే ముందే ఈ నాణ్యత పోతుంది. కాబట్టి పండుగ అతి ప్రధానమైన సమస్య. కాబట్టి దాన్ని నివారించడానికి ఏం చేస్తాం, మిథైల్ యూజినాల్ మందు మనకి ఎర్రగా దొరుకుతుంది. దాన్ని మనం పెట్టుకున్నట్లయితే ఆ మిథైల్ యూజినాల్కి ఎర్రగా ఈ మగ పురుగులు వస్తాయి. కాబట్టి దాన్ని మనం కలెక్ట్ చేసుకుని డిశ్చార్జ్ చేయడం అనేది బెస్ట్ కంట్రోల్ మెథడ్గా మనం చెప్పుకోగలుగుతుంది. ఈ విధంగా ఈ తెగుళ్ళు అదే పురుగులు మనం నివారించినట్లయితే రైతు ఏదైతే ఈ బెడదుందో దాన్ని సమర్థవంతంగా నివారించుకుని మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.